రంగం సిద్ధమవుతోందా? విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు 2017-18 సంవత్సరానికి గాను ఇరు రాష్ట్రాల ఈఆర్సీలకి లోటు బడ్జెట్లో తమ ఆర్థిక అవసరాల నివేదిక ఏఆర్ఆర్లను సమర్పించాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు ఈఆర్సీలకు తమ నివేదికలు సమర్పించాయి. వ్యయ అవసరాలు, వాస్తవ ఆదాయం, ద్రవ్యోల్బణం లెక్కలపై ఓ అంచనాకొచ్చిన డిస్కంలు ఎంత లోటుంది, ఎంత పెంపుదల అవసరం వంటి అంశాలతో వివరాలిచ్చాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అందించే సబ్సిడీలను సర్దుబాటు చేసిన లోటు ఉంటుందని, ఆ మేరకు ఛార్జీలు పెంచక తప్పదని నిర్ణయానికొచ్చాయి. ఈ అంచనాలతో విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీకి డిస్కంలు ఏఆర్ఆర్లు సమర్పించాయి. ఆంధ్రప్రదేశ్లో 2 డిస్కామ్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఈ 2 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి గాను రాబోయే 2017-18 సంవత్సరానికి గాను 30,069 కోట్లు రెవెన్యూ రిక్వైర్మెంట్ ఏర్పడుతుంది. అయితే ఇప్పుడున్న ప్రస్తుత టారిఫ్ ప్రకారము మాకు 22,892 కోట్లు మాత్రమే వసూళ్లు అవుతాయని అంచనా వేయడం అనేది. ఈ 2 డిస్కామ్స్కి గాను 7,177 కోట్లు రెవెన్యూ గ్యాప్ ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ డిస్కంలు ఏపీఆర్సీకి సమర్పించిన ఏఆర్ఆర్ నివేదికలో 2017-18కి సంబంధించి సుమారు 7,000 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నట్టు స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రజల నుంచి ఛార్జీల రూపంలో వసూలు చేయడానికి ఈఆర్సీని అనుమతి కోరింది. ప్రభుత్వం సబ్సిడీ ఎంత ఇస్తుందన్నది ఈఆర్సీ పబ్లిక్ హీరింగ్ తర్వాత తెలుస్తుంది. టోటల్ స్టేట్కు 46,710 మిలియన్ యూనిట్లు, అందులో ఎస్పీటీసీఎల్కు 32,844 మిలియన్ యూనిట్లు, ఎన్పీటీసీఎల్కు 13,866 మిలియన్ యూనిట్లు. ఎనర్జీ రిక్వైర్మెంట్ ఫర్ టోటల్ స్టేట్ 54,756 మిలియన్ యూనిట్లు, అందులో ఎస్పీటీసీఎల్కు 38,433 మిలియన్ యూనిట్లు, ఎన్పీటీసీఎల్కు 16,323 మిలియన్ యూనిట్లు. అటు తెలంగాణ డిస్కములు కూడా ఈఆర్సీకి వార్షిక నివేదికలు సమర్పించాయి. డిసెంబర్ నెలాఖరు కల్లా పూర్తి స్థాయిలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇస్తామని, రెవెన్యూ లోటు 8,000 కోట్లకు పైగా ఉందని స్పష్టం చేసింది. ఈసారి కొత్త విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలు లేకుండానే ఏఆర్ఆర్లు సమర్పించాయి డిస్కంలు. కొత్త టారిఫ్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాక విడిగా ఈఆర్సీకి సమర్పించనున్నాయి. ఏదేమైనా కొత్త విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ నెలాఖరు కల్లా పూర్తి నివేదికలు, త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. వీటి ఆధారంగా 2017 ఏప్రిల్ నుంచి ఛార్జీల పెంపు ఉంటుంది. తెలంగాణ మాజీ సీఎస్ రాజీవ్ శర్మ ఆల్రౌండర్ అంటూ పొగడ్త